గైస్ ఈ వీడియోలో మనము ఒక విషయం మాట్లాడుకోవాలి. ఆల్రెడీ పైథాన్ మీద గూగుల్లో జాబ్స్ ఇస్తున్నారంటే దానికి రకరకాల కమెంట్స్ అయితే చేశారు. అండ్ ఎంతమంది తీశారు తెలీదు, మొత్తం టీం తీసేయలేదు అది అని చెప్పి. సో కంపెనీ పైథాన్ లోనే కాదు, గూగుల్ ఫ్లటర్ ఏదైతే ఉందో దాని మీద ఇట్స్ ఓన్ ప్రోడక్ట్ ఫ్లటర్ అనేది, అండ్ ఇట్ ది సేమ్ టైం డాట్ మీద అండ్ పైథాన్ మీద కంటిన్యూ అవుతా ఉంది. లే ఆఫ్స్ అనేది ఈ కంపెనీలో ఇంకా కొనసాగుతున్నాయి అనేది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. ఇంకా దీంతో పాటు యాక్చువల్ లే ఆఫ్స్ కొనసాగుతున్నాయి, దీనికి సంబంధించిన అప్డేట్ ఇవ్వడం కాదు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. దిస్ ఈస్ సంథింగ్ ఎల్స్. దాని గురించి కూడా ఖచ్చితంగా విల్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. సో బేసిక్ అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం ఒకసారి చూసుకుంటే, సో గూగుల్లో ఫ్లటర్ డట్ అండ్ పైథాన్ టీంని ఆల్మోస్ట్ అంటే అందరినీ కాదు, కొంతమందిని ఎక్కువ మంది తీసేసింది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎంతమందిని తీశారు అనేది మాత్రం దీనికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది బయటకి కంపెనీ రిలీజ్ చేయలేదు. అండ్ సో కొంతమంది ఏంటి అంటే సోషల్ మీడియాలో వీటిల్లో ఏంటంటే నాకు జాబ్ పోయింది, నేను గూగుల్ కంపెనీలో జాబ్ పోయింది ఇలా మాట్లాడుతూ ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం గూగుల్ ఈ కంపెనీలో అంటే ఉద్యోగాలు ఎవరైతే పోయారో వాళ్ళు వేరే రియల్ ఎస్టేట్ కానీ ఫినాన్స్ కానీ సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతా ఉన్నాయి, కాస్ట్ కటింగ్ పే చెప్పి ఇది తీసేస్తుంది, ఇంకా కంటిన్యూ అవుతుంది. అయితే వీళ్ళు దీంతో పాటు ఇంకొక విషయం ఏంటి అంటే కంపెనీ ఈజ్ ఫోకసింగ్ మోర్ ఆన్ ఏఐ. బెంగళూరు, మెక్సికో, డబ్లిన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో గ్రోత్ హబ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. దానికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మేము ఫోకస్ చేయబోతున్నాము అనేది ఇక్కడ పాయింట్. ఇక్కడ గూగుల్ ఈ కంపెనీలో లే ఆఫ్స్ కొనసాగుతున్నాయి కానీ కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పడం ఏంటి అంటే ఒకవేళ జాబ్స్ కొన్ని జాబ్స్ టెర్మినేషన్ కానీ లే ఆఫ్స్ కానీ పోతున్నప్పటికీ వాటి ప్లేస్లో న్యూ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది మొత్తం అసలు ఆటోమేషన్ టెస్టింగ్ లేను, మొత్తం టెస్టింగే ఉండేది. టెస్టింగ్ చాలా మంది ఇక టెస్టింగ్ జాబ్ అనేది ఉంది, మొత్తం ఆర్టిఫిషియల్ ఆటోమేషన్ వచ్చేసింది, మొత్తం అదే చేసుకుంటూ వెళ్ళిపోతుంది అన్నారు. కానీ వాస్తవం ఏంటి, మాన్యువల్ టెస్టింగ్ ఇప్పటికీ ఉంది, కాకపోతే కొంచెం తక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మాన్యువల్కి సంబంధించిన కొత్త జాబ్స్ అంటే ఇక్కడ మాన్యువల్ ప్లేస్ని ఆటోమేషన్ టెస్టర్స్, ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకున్న వాళ్ళు రిప్లేస్ చేశారు. ఇప్పుడు వేరే డెవాప్స్ ఉంది, డెవాప్స్ కూడా మెల్లగా అప్డేట్ అవుతుంది, సెకాప్స్కి అప్డేట్ అవుతుంది అలాంగ్ విత్ ఏఐ. ఇక్కడ డెవాప్స్ ఉద్యోగాల్ని సెకాప్స్ వాళ్ళు రీప్లేస్ చేసేదానికి ఛాన్స్ ఉంది. అంటే డెవాప్స్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇంకొక టెక్నాలజీ రీప్లేస్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కటి కూడాను ఇలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు డెవాప్స్ ఉండదా ఇక ఫ్యూచర్లో అంటే డెవాప్స్ అనేది ఉంటుంది, కానీ మెల్లగా సెకాప్స్ అప్గ్రేడ్ అయ్యేదానికి ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ప్రజెంట్ కూడా కొంత మార్కెట్ అనేది మారింది. అండ్ అలాగే ప్రతి టెక్నాలజీలో కూడాను కొంత లే ఆఫ్ జరుగుతుంది అంటే న్యూ టైప్ ఆఫ్ జాబ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి అనే విషయం మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అండ్ ఇక్కడ గూగుల్ కంపెనీ కాస్ట్ కటింగ్లో ఒక యుఎస్లోనే టెర్మినేట్ చేసిందా, లే ఆఫ్ చేసిందా, లేకపోతే ఎంటైర్ వరల్డ్ మొత్తం వాళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి దాని అంతా లే ఆఫ్ చేసిందంటే ప్రజెంట్ అయితే యుఎస్లో లే ఆఫ్ చేసింది. అండ్ అట్ ద సేమ్ టైం థర్డ్ పార్టీ ఏదైతే ఉందో C2H వాళ్ళని కూడా కొంత లే ఆఫ్ జరిగినట్టయితే దీనికి సంబంధించిన సమాచారం. దీనికి సంబంధించిన ఎక్కడ ఏంటి అంటే చాలా ఆర్టికల్స్ వచ్చాయి, ఒకసారి క్రాస్ వెరిఫై చెయ్యండి. ఓకే, సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అప్డేట్ అవ్వాలి లేకపోతే అవుట్డేట్ అవుతాం, ఒక పాయింట్. ఇంకొకటి, ఇప్పుడు ఒక టెక్నాలజీ పోతుందంటే దాని ఉద్దేశం ఇంకొక న్యూ టెక్నాలజీ అనేది ఆ జాబ్ని రీప్లేస్ చేయబోతుంది అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.